అని చెప్పి ఒకరోజు ఏడ్చి 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 ఓట్లు అడుక్కున్నారు. సరే జనాలు పాపం నమ్మినారు. ఏంద్రా ఇంత ఏడుతున్నారు, 80 ఏళ్ళ వయసులో చంద్రబాబు ఏడుతున్నాడు, అమ్మ యాపొద్దు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడమ్మ బయటకు వచ్చి ఏడుస్తుంది, ఈ పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు ఏడుస్తాడులే. వీళ్ళు ఏడ్చి 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 ఓట్లు అడుక్కున్నారు, ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడైనా పరిపాలన పైన దృష్టి పెట్టచ్చు కదా. ఇప్పటికి 10 నెలలు అయింది. ఒరే అమ్మఒడి పథకం ఏమైందిరా, తల్లికి వందనం ఏమైందిరా అంటే వల్లభనేని వంశీ మా వాళ్ళని తిట్టినాడంట. మేము అడిగేదానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఉందా? ఒరే రైతులకు 20,000 రూపాయలు ఏమైనారా అంటే పోసానికి ఇష్టం వెళ్ళి పచ్చిబూతులు తిట్టాడు మమ్మల్ని అంటాడు ఒకడు. ఒరే రేపు ఎల్లుండో మళ్ళీ అదేందిరా సిలిండర్లు ఏమైనారా అంటే ఆడదామా అంతలో 400 కోట్లు పోయినాయి అంటాడు. అంటే మనం అడిగేదానికి, ప్రజలు అడిగేదానికి, వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ కూడా పొంతన లేదు. మీరు రాసి పెట్టుకోండి, ఇంకొక 4 ఏళ్ళైనా కూడా ఇవే బీద ఏడుపులు ఉంటాయి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు చేసేదంటూ ఏముండదు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఏం చేశారు మొన్న ఎలక్షన్లలో, మేము పోయి అమ్మ వైసీపీకి ఓటేయండి అమ్మా అంటే ఏసం పోనైనా వైసీపీకి అన్నారు తప్ప ఎవరు మమ్మల్ని వ్యతిరేకించలే, మాకేం ఎదురు చెప్పలే, మమ్మల్ని తిట్టను కూడా తిట్టలే ఓడు. కానీ టీడీపీ వాళ్ళకి చెప్తానన్న ఆయన, మీరు జనాలలోకి ఈసారి పోయి ఓట్లు అడిగితే చీపుర్లు చెప్పులు రెడీగా ఉన్నాయి. మాకు చెప్పినట్టు మీకు ఏ సంపోనైనా అని చెప్పరు, ఫస్ట్ కొట్టి చెప్పిసిరి ఆ తర్వాతనే మీకు సమాధానం చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి తెలిసిన టాలెంట్ ఏమరా అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడం. అవి ఏ రకంగానైనా మేనేజ్ చేస్తారు. ఎందుకంటే మొన్ననే సంక్రాంతి పండగకి చూసినాను నేను. సంక్రాంతి పండగకి హైదరాబాద్ నుంచి ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో అందరు వచ్చి ఈడ ఏంటివి అవి కోడి పందాలు, ఇసుపెటాకులు, 100 కోట్ల బెట్టింగులు చేసిపోతే పొద్దున్నే ఆర్టికల్స్ ఏం రాసినారు తెలుసా మీ టీవీ ఛానల్ వాళ్ళందరూ కూడా? అంబరాన్నంటినా సంబరాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుతనం ఉట్టిపడిందట. అదే వైసీపీ గవర్నమెంట్లో జరిగితే క్యాబ్రే నడిపించిన మంత్రి, క్యాజినో నడిపించిన కొడాలి నాని. ఇవేనా మీరు రాసిన హెడ్డింగులు? అంటే వ్యవస్థని మేనేజ్ చేస్తే ఒక రకంగా నిర్ణయించే వేదికది. అలాంటి సభను హుందాగా నడిపించాలని కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన రోజు నుంచి తరచుగా చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే మా అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. గతంలో కూడా మొదటి రోజు కూడా వారికి ఎట్లా రావాలి పెడితే లేదు మనం ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకి 11 సీట్లు వచ్చినా కానీ పాపం వారికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇద్దామని చెప్పి ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టి గబుక్కుని ఒక మాట అంటుంటే గౌరవ సభ్యులు కొంతమంది ఇక్కడి నుంచి అలా చెయ్యొద్దు, అలా మాట్లాడకండి అని అందరినీ చాలా సున్నితంగా మందలించారు ఆయన. ఇట్లాంటి ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం చాలా చాలా బాధ అనిపించింది. మేమందరం 164 మంది సభ్యులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాం అధ్యక్ష. భవిష్యత్తులో కూడా రాజ్యాంగ పరిరక్షణ, రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా వ్యవహరిస్తామని సందర్భంగా గవర్నర్ గారికి శాసనసభ వేదికగా తెలియజేస్తాం. నిన్న సభలో గందరగోళం సృష్టించి సభ నుండి వెళ్ళిపోయిన 11 మంది ఎమ్మెల్యేల పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ప్రవర్తనని ఖండిస్తూ ఇందులో తప్పు లేనప్పటికీ కూడా గవర్నర్ గారికి ప్రభుత్వం తరఫున క్షమాపణ తెలియజేస్తాను అధ్యక్ష. గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడి గారికి, సభలో ఆసీనులై ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, అలాగే సభ నుంచి వెళ్ళిపోయిన వైసీపీ సభ్యులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. అధ్యక్ష, మేము ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రాజధాని ఇచ్చి కూడా రాజధాని నిర్మించుకోలేని రాష్ట్రంలో గత ప్రభుత్వం రాజధానిపై నిర్మాణం దృష్టి పెట్టకుండా 3 ముక్కలాట ఆడింది. అభివృద్ధి కుంటుపడింది, ఆర్థిక స్థిరత్వం కోల్పోయింది. ఈ కారణంగా పెట్టుబడులు మందగించాయి, అధికార దుర్వినియోగం, క్షీణించిన శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాలు, కల్పన వైఫల్యం కారణంగా రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో వెళ్ళిపోయింది. ఇలాంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు